सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము హిందూ మత వివరణము 4వ భాగము. 3. స్వామి దయానంద సరస్వతి సంస్కరణలు. స్వామి దయానంద సరస్వతి హిందూ మతములోని మతాంతరీకరణములను ఆపుటకు కొన్ని సంస్కరణలను చేసినారు. కులము జన్మచేత కాదనియు ఉపనయనము మొదలగు వైదిక సంస్కార కర్మలు కుల లింగములకు అతీతముగా అందరికీ విధించినారు. దీని చేత తాత్కాలికముగా ప్రయోజనము కనబడినది. అయితే దీని వలన ప్రాచీన ఋషులు దోషులేననియు ఇంతవరకు జరిగిన అన్యాయము వలన గతించిన అనేక తరములు నష్టపడినవి అనియు అంగీకరించవలసి వచ్చుచున్నది. ఆవేశముతో జరిగిన మతాంతరీకరణములను ఆపుటకు ఆయన అభినందనీయుడే. కానీ అజ్ఞానులకు బట్టి బ్రాహ్మణులు చేసిన విపరీతార్థముల వలన అపార్థములు వచ్చుటను ప్రశాంతముగా విశ్లేషించినచో ఋషులు ఎప్పుడునూ ఎవరికిని ఎట్టి అన్యాయమును చేయలేదని స్పష్టమగును. దౌర్భాగ్యమేమనగా బట్టి బ్రాహ్మణులకు పురోహితులు చేసిన అపార్థములనే ఋషుల నిర్ణయములుగా భ్రమపడి కొందరు ఋషి నిందకు దిగిరి. ఋషుల వంశములో అవతరించిన పరబ్రహ్మమైన శ్రీ దత్తాత్రేయ భగవానుడు ఈ దత్తస్వామి అను పేరు గల జీవుని ఆవేశించి నిశ్చిత విశ్లేషణతో సత్యమును ప్రకాశింపజేసి ఋషులు స్థాపించిన సత్య జ్ఞానమును చూపించుచు తన కులీనులే అయినను బట్టి బ్రాహ్మణులను విమర్శించి వారి అపార్థములను ప్రదర్శించుచున్నారు. ఆయన సర్వజీవులకు తండ్రి కావున గుణవంతుడైన పుత్రుని ప్రశంసించి అజ్ఞాని అయిన పుత్రుని ద్వేషముతో కాక దిద్దుటకు విమర్శించుచున్నారు. ఆయన ఉపాధియగు శరీరమునకే కులము గాని దానిలో ప్రవేశించిన అనూహ్య పరమాత్మ కులలింగాదులకు అతీతుడు. 4. ఋషులు, పండితులు మరియు బట్టి బ్రాహ్మణులు. ప్రాచీన కాలములో బ్రాహ్మణులైన ఋషులు వేద శాస్త్రములను అనుసరించి హిందూ మత సంప్రదాయమును నిర్మించిరి. తరువాత కాలములో వీరే పండితులుగా పిలువబడుచు స్మృతులను కూడా సహాయముగా తీసుకుని ఋషి మార్గములోనే జ్ఞానమును విస్తరించిరి. ఇంతవరకు నిశిత విశ్లేషణతో వేదార్థమును తెలియుట ప్రధానమైనందున సంప్రదాయము శుద్ధముగా అద్భుతముగా ఉండినది. దురదృష్టం వలన అప్పుడు గ్రంథముద్రణము లేనందున వేదమును బట్టి పట్టుట అవసరమైనందున ఋషులు ఈ అధిక బాధ్యతను కూడా నెరవేర్చిరి. ఋషుల కాలములోనే తరువాత తాళపత్రములపై వ్రాయుట వచ్చినది. కానీ ఒక సమయములో ఒక్క గ్రంథమే తయారగును తప్ప ఈనాడు వలె ఎన్నో గ్రంథములు ఒకేసారి ముద్రితములగుటకు వీలు కాలేదు. ఒక్క గ్రంథమే ఉన్నప్పుడు కొన్ని వాక్యములను చేర్చుట లేక తీసివేయుటకు అవకాశముండెను. కావున ఇట్టి ప్రమాదములను నివారించుటకు బట్టి పట్టుట తప్పలేదు. కానీ వేదశాస్త్రముల తాత్పర్య విశ్లేషణమే ప్రధాన కర్తవ్యముగా ఉండి బట్టి పట్టుట చాలా తక్కువ సమయంలో ఉండేటిది. వేదమును అనేక శాఖోపశాఖలుగా విభజించినందున ప్రతి వారును ఒక్కొక్క శాఖనే బట్టి పట్టుటకు తీసుకొన్నందున చాలా చిన్న భాగమును బట్టి పట్టుటయే జరిగినందున
వారి అధ్యయన జ్ఞాన చర్చా సమయము నష్టము కాలేదు. సమయమంతయును కేవలము బట్టి పట్టుటయే జరిగినచో బుద్ధి పరిచేయక మందగించి ఆలోచించు శక్తిని కోల్పోయి చెడిపోవును. కావున అర్ధ విచారమే పూర్తి సమయములో జరిగినది. ఋషులు పండితుల అనంతరము బట్టి బ్రాహ్మణులు సంస్కృత భాషను నేర్చుకొనక వేద శాస్త్రముల అర్థములను ఏమాత్రము తెలియక ఆధ్యాత్మిక జ్ఞాన గ్రంథమునకు పూర్తిగా దూరముగా నుండిరి. వేదమును ఒక్క శబ్దమునకు కూడా అర్థమును తెలియక దానిని కేవలము బట్టి పట్టుటయే వారి విధి. చాలా కాలము ఇట్లు జరుగుట చేత వారి బుద్ధులు పనిచేయక చెడినవి. చివరకు సామాన్యమైన లోకజ్ఞానము కూడా వారిలో లేదు. అయితే ఈ అజ్ఞానముతో బాటు తాము ఋషుల కులములో పుట్టితమన్న అహంకారము మాత్రము బాగుగా ఉండినది. నేటి ఈ బట్టి బ్రాహ్మణులు ఋషులైన బ్రాహ్మణుల వంశములో జన్మించినందున వీరు కేవలము బ్రహ్మబంధువులు, బ్రాహ్మణులతో బంధుత్వము కలవారు అని వేదము చేతనే చెప్పబడిరి. వీరిని దేవ పశువులనియు వేదము పిలిచినది. దేవానాం పశురహ. వీరి చెవులు వేద పఠనములోని శబ్దధ్వనిని మాత్రము వినగలవు, కానీ అర్థము ఏమాత్రమూ తెలియదు. అట్లే పశువులు మన సంభాషణ ధ్వనిని మాత్రమే వినును, కానీ శబ్దార్థమును ఏమాత్రమూ తెలియవు. స్వల్పమైన కూలిని ఆశించి మూటలోనున్నది బంగారమని తెలియక బంగారపు మూటలను మోయిచున్నవాడే ఈ బట్టి బ్రాహ్మణుడని శాస్త్రవచనము. స్వర్ణభారహరహ. జ్ఞానము లేనప్పుడు మౌనముగా నుండుట అజ్ఞాన లక్షణము. కానీ అజ్ఞానముతో అహంకారము చేరినప్పుడు విపరీతార్థమైన దుష్ట జ్ఞానము బయలుదేరును. ఈ రెండును చేరియుండుట చాలా ప్రమాదము. ఈ దుష్ట జ్ఞాన ప్రభావములే హిందూ మతములోని చీలికలు. ఈ దుష్ట జ్ఞానము ఋషుల నుండియే వచ్చినదని భ్రమించి జనులు ఋషినిందన చేయుచుండిరి. అసలు ఋషుల జ్ఞానమును తెలుసుకొనుటకు ఈ జనులకును సంస్కృత భాషా జ్ఞానము లేకున్నది. ఇప్పటికైనను ఈ బట్టి బ్రాహ్మణులు తమ తండ్రులు తమకు చేసిన అన్యాయమును తమ పిల్లలకు మరలా చేయకుండా వారినైనను సరి అయిన మార్గములో సంస్కృతములో వేద శాస్త్రజ్ఞానమును నేర్చుకున్నట్లు చేయవలను. ఈ బట్టి బ్రాహ్మణులు వేదార్థమును తెలియనక్కరలేదనియు దాని ధ్వని మాత్రమే భగవంతునికి ప్రీతిని కలుగచేయుననియు మూర్ఖముగా వాదించుచున్నారు. దీనితో వేదార్థ విచారమైన జ్ఞాన ప్రచారమును పూర్తిగా సమాధి చేసినారు. వేదము అనగా కేవలము ఒక పవిత్ర గ్రంథమే కాదు, వేద శబ్దము యొక్క అర్థము జ్ఞానము. కావున ఆ గ్రంథములోనున్న జ్ఞానమే వేదము. వీరు వేదమును గ్రంథముగానే తీసుకొన్నారు. ఇది మొదటి పొరపాటు. కావున శాస్త్రము ఈ పొరపాటును దిద్దుటకు వేదమును అధ్యయనము చేయవలెనని చెప్పినది. అధ్యయన శబ్దము యొక్క అర్థము కూడా జ్ఞానమే. కానీ వీరు అధ్యయన శబ్దమును కూడా బట్టి పట్టుట అనియే తీసుకొన్నారు. మరలా మూడవ సారి శాస్త్రము ఈ రెండవ పొరపాటును దిద్దుటకు వేదజ్ఞానమును తెలియవలయునని ఆదేశించినది. వేదోధ్యేతవ్యో జ్ఞేయశ్చ. మూడవసారియు అదే పొరపాటు. దీనికి కారణము సంస్కృతములో చెప్పబడిన మాటను అర్థము చేసుకొనలేకపోవుటయే. ఇక చేయునది లేక శాస్త్రము వీరిని అధములని నిందించినది. అనర్ధజ్ఞో పాఠకాధమాహ. ఇది కూడా అర్థము కాలేదు. కావున వారిని బాగు చేయలేమని చెప్పుచు పాద నమస్కారము చేయుటయే మిగిలినది. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు
ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.